శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, సుప్రీంకోర్టు శబరిమల విషయంలో ఆడవారికి ప్రవేశం ఉందా లేదా అన్న విషయంలో ఇంతకుముందు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఒక తీర్పును వెలువరించినట్టుగా మనకు తెలుస్తోంది. అసలు ఏంటి ఆ తీర్పు, ఏం జరిగింది? అంటే 2018లో మహిళలకు ప్రవేశం ఉంటుంది అని ఒక తీర్పు వచ్చింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఓకే. సో వీళ్ళు ఇవాళ ఏమి వాదించారంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఇది మత సంబంధమైనది. అంటే ఒక మతానికి సంబంధించిన ఆచారాలని మీరు న్యాయపరంగా మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు శబరిమల మీరు తీసుకుంటే కనుక అయితే అయ్యప్ప స్వామికి ఒక నిష్టతోటి ఉంటారు ఆయన. అంటే ఆయన ఒక దేవుడిగా భావించినప్పుడు ఈ దేవుడికంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మహిళలను వద్దన్నారంటే ఇక్కడ వివక్ష కాదు. అంటే దానికి ఒక నిర్దిష్ట వయసు పెట్టారు. ఈ వయసు వరకు రావచ్చు, తర్వాత ఈ వయసు నుంచి ఈ వయసు వరకు రావచ్చు. సో దాన్నే కొనసాగించాలి, మహిళలందరికీ ప్రవేశం లేదు అనేది ఇవాళ వచ్చిన తీర్పు. ఇది ఒక రకంగా అంటే హిందూ మతానికనే కాదు, ఇప్పుడు ఒకవేళ మహిళల్ని ప్రవేశపెట్టాలి అని అంటే మరి ముస్లిం మహిళలకి మస్జిద్లోకి ప్రవేశం ఉండాలిగా, పార్సీ మహిళలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఇట్లా ప్రతి మతంలోనూ మీకు ప్రాబ్లం వస్తుంది చెప్పాలంటే. ఒక మతానికి మీరు ఒక తీర్పు చెప్తే అది అన్ని మతాలకి వర్తించాలి. సో ఆర్టికల్ 14 ప్రకారం మహిళలకి స్వేచ్ఛ ఉండాలి, వివక్ష ఉండకూడదు, అంతవరకు కరెక్ట్. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 25, 26 ప్రకారం మీకు మతపరంగా వచ్చినప్పుడు హేతుబద్ధంగా మీరు ఆలోచించాలి. కాబట్టి ఇవాళ కేంద్రం చాలా గట్టిగా అడిగింది ఈ విషయాన్ని. ఆ రోజు 2018లో ఇచ్చిన తీర్పు మీద ఇవాళ ఇచ్చిన తీర్పు ఏంటంటే మీరు శబరిమలలో మహిళల్ని అంటే వాళ్ళ ఏజ్ దృష్ట్యానే అనుమతించాలి. అప్పుడు ఎంత పెద్ద గొడవ అండి. ఒక ముస్లిం మహిళ అయితే వెళ్ళి మన ఆడవాళ్ళు ఉపయోగించే ప్యాడ్స్ విసిరేసి వచ్చింది కదా గుడిలో. తప్పు కదా. ఇప్పుడు మీ మస్జిద్కి వచ్చి ఎవరు అలా చెయ్యరుగా. వాట్ రైట్ యు హ్యావ్ గాట్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ విషయాల్లో హిందువులు కలగజేసుకోరు కదా, మరి ముస్లిమ్స్ ఎందుకు హిందువుల విషయాల్లో కలగజేసుకుంటారు? అదేవిధంగా హిందువులే అంటే హిందువులుగా చెప్పుకుంటూ లేదు మాకు దేవుడి మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు, మేము హేతువాదులు అంటూ కూడా హిందూ మతాన్నే విమర్శిస్తారు, హిందూ దేవీ దేవతలనే విమర్శిస్తారు. ఇవన్నీ కూడా తప్పండి. కాబట్టి ఇవాళ శబరిమల విషయంలో ఏదైతే కోర్టు తీర్పు చెప్పిందో అది జరుగుతుంది, అది యథాతథంగా కొనసాగుతుంది. అది రైట్. థ్యాంక్ యూ.